నమస్కారం మిత్రులారా, నా పేరు పవన్. నేను ఒక త్రాగుబోతుని. ఆ, హాయ్ ఈరోజు పవన్. తెలుగు బిగ్ బుక్ అధ్యయనానికి ఆ, స్వాగతం అండి. మనం పేజ్ నంబర్ 26 పరిష్కారం ఉంది అనే అధ్యాయంలోంచి ఆ, ఆఖరి పారాగ్రాఫ్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. డాక్టర్ గారు చెప్పినదంతా విన్న తర్వాత మన మిత్రుడు మన మిత్రుడు కొంత ఉపశమనం పొందాడు. ఎందుకంటే అతను ఒక మంచి చర్చి సభ్యుడు. అయితే అతని మతపరమైన విశ్వాసాలు ఎంత మంచివైనప్పటికీ అతనిలో గొప్ప ఆధ్యాత్మిక అనుభవాలను తీసుకురావడానికి అవసరమైనంతగా అది ఫలితాలను ఇవ్వడం లేదని డాక్టర్ గారు చెప్పడంతో అతని ఆ ఆశ పూర్తిగా అణుగారిపోయింది. పారాగ్రాఫ్ అయిపోయింది. యా. నమస్కారం మిత్రులారా, నా పేరు కార్తీక్ అండి. నేను తాగబోతు నాకు కొంచెమే తెలుసు. నాకు తెలిసింది పంచుకోవడానికి ప్రయత్నిస్తాను. సో ఈ పారాగ్రాఫ్ లో మీరు ఒకటి గమనించారంటే, ఆ చర్చికి వెళ్తాడు, దేవుణ్ణి నమ్ముతాడు. ఆ ఆ, కథ ఏంటంటే ఆ ఫలితం రావట్లేదు. ఇక్కడే ఆ, ఆ, ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే, ఆ ఈ పారాగ్రాఫ్ లో అదే. కావలసినంత ఆధ్యాత్మికత చైతన్యం రావట్లేదు. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, రిలాప్స్ ఒకటే కారణం, ఆధ్యాత్మికంగా పెరగకపోవటం. మీటింగ్ ఆపేయటం అంటే అది తర్వాత జరుగుద్ది. మీటింగ్ మీరు మైండ్ లో రిలాప్స్ అయ్యేది కాబట్టి మీటింగ్ ఆపుతారు. అది మీరు ఆధ్యాత్మికంగా పెరగకపోతే మీటింగ్ ఆపుతారు, ఎన్ని ఆపుతారు. అది సో ఆధ్యాత్మికంగా ఎందుకు పెరగట్లేదు? ఇప్పుడు నేను నా ఇచ్చ నేను చేసుకుంటూ వెళ్ళిపోతే నా డిఫెక్ట్స్ తోటి ఆ ఎన్నాటికి మరి మామూలుగా స్పిరిచువల్ లాస్ ఉంటాయి. దేవుడు రక్షిస్తాడు కదా, ఎంత రక్షిస్తాడు. సో నేను అవి తగ్గించాలి. నేను చేసే తప్పులు తగ్గించాలంటే నా డిఫెక్ట్స్ తగ్గాలి. నా డిఫెక్ట్స్ తగ్గాలంటే ఇన్వెంటరీ తీసుకుని రోజు దేవుడిని అడగాలి. ఆ ఆ డిఫెక్ట్స్ తీయండి, ఆపోజిట్ ఇవ్వండి అని 6 and 7 స్టెప్ లో. అప్పుడు కదా నేను మళ్ళీ ఇతరులకు హాని చేస్తే, అమెండ్స్ చేస్తే నాకు కాస్తేనే, అంటే నేను పర్సనల్ గా కర్మ అనుకుంటాను. అది నా పర్సనల్ ఒపీనియన్. కొంచెమైనా తగ్గుద్ది కదా. అండ్ నేను చేసినంత బ్యాడ్ అంతా చేసుకుంటూ వెళ్తే ఇంకా దేవుడు కూడా రక్షించలేదు. నేను ఆయన కోఆపరేట్ చేస్తేనే దేవుడు రక్షిస్తాడు. నా కోఆపరేషన్ ఉండాలి ఎప్పుడు దేవుడితో. సో అక్కడ ఇంతో ప్రాబ్లం మతాధికారైన అది వచ్చింది. సో ఇదేనా అండి కరెక్ట్ అనేనా? కరెక్ట్. ఓకే, కంటిన్యూస్. సారీ. ఈ రకమైన భయంకరమైన సందిగ్ధావస్థలో తనను తాను కనుగొన్న తరుణంలో మన మిత్రుడు మేము ఇంత క్రితం చెప్పినట్లుగా ఒక అసాధారణ అనుభవాన్ని పొంది స్వేచ్ఛాజీవిగా చేయబడ్డాడు. సో బేసిక్ గా ఏంటి, నా దేవుడు నాకు ఒక స్పాన్సీ ఉండేవాడు. ఇప్పుడు ఆయన సూపర్ గా ఉన్నాడు దేవుడి దయ వల్ల. 12 సోపానాలు ఏలోకి వచ్చి పడి ఒక 5-6 ఏళ్ళు అలా ఉండేవాడు. ఇది ఎప్పుడో మాట్లాడి. సో ఆయన ఒక నన్ను ప్రశ్న అడిగాడు ఆ రోజు. నేను శివాలయానికి వెళ్ళాను సార్, నాకేమో అబ్సెషన్ వస్తుంది, శివలింగాన్ని ఇలాగా పట్టేసుకుని అడిగాను, దేవుడా కాపాడు అని. అయినా ఎందుకు తాగాను సార్, అయినా ఎందుకు తాగాను అంటే, బాబు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు క్లీన్ చేసుకోలేదు, 12 సోపానాలు అవ్వలేదు. కాస్త అయినా నీ
అనౌన్స్ చేయలేదు. అనౌన్స్ చేయకపోయినా రిలాక్స్ అవుతాను. ఆ, ఉమ్, సరే అవన్నీ పక్కన పెట్టి శివాలయం ఎందుకు వెళ్ళావు? మంచి కలరింగ్ ఉంటుందని సార్. ఆ, బయట ఏం చేసావు? కలరింగ్ ని చూశాను సార్. ఆహా. నువ్వు చేసే ఇన్ని చెత్త పనులకి దేవుడు ఎలా కాపాడతాడయ్యా అని పట్టుకుంటే ఫస్ట్ ముందు మనం మారం. ఇది అందుకనే ఇది రిలీజియన్ కాదు. రిలీజియన్ లో కోరికలు తీరుస్తారు. తాగుబోతు ఎవరిగా రాస్తాడు బిగ్ బుక్ లో. తాగుబోతు తను ఒక ప్రైజ్ కట్టాలి. అదేంటంటే స్వార్థ చింతని ఎరగొచ్చాలి. వీళ్ళ కథలో రాస్తాడు. సో ఫ్రీ కాదండి. ఈ డిఫెక్ట్స్ తగ్గించుకోవడానికి ప్రయత్నం లేదు. అది ఎలా చేస్తామంటే రోజు ఇన్వెంటరీలు, ప్రార్థనా ధ్యానం, వీటి ద్వారా పక్కన వాళ్ళతో డిస్కషన్స్, వాటి ద్వారా అది. ఎందుకంటే మనం అంతా కరెక్ట్ గానే అనుకుంటాం. మన మైండ్ చెప్పింది ఏంటంటే నాకైతే పని చేయదు. నా మైండ్ ఎప్పుడు స్వార్థంతో, కోపాలతోటి, భయాలతోటి నిర్ణయాలు తీసుకుంటుంది. అదే వచ్చిన ప్రాబ్లం. మైండ్ మైండ్ పాడైపోయింది కాబట్టి నా ప్రాబ్లం. సో ఈయన సో నీకు నమ్మకం ఉండొచ్చు దేవుడు అంటే నువ్వు కూడా కొంచెం ఆయన కోఆపరేట్ చేయాలి. అప్పుడు అవుతుంది. కోఆపరేట్ చేయాలంటే ఇచ్చనే జీవితాన్ని ఇవ్వాలి. అది ఇవ్వాలంటే డిఫెక్ట్లు తగ్గాలి. డిఫెక్ట్లు తగ్గాలంటే 4 నుంచి 9, బేసిక్ గా 12. అది. సో అదండి. ప్లీజ్ కంటిన్యూ. మా వరకు మేము మునిగిపోతున్న మనుషుల యొక్క నిరాశతో కూడిన తెగువతో ఇదే విధమైన పరిష్కారాన్ని మొదట్లో దుర్బలమైన రేళ్లులాగా కనిపించనిది ఇప్పుడు ప్రేమతో నిండిన శక్తివంతమైన భగవంతుని అభయహస్తంగా నిరూపించబడింది. మాకు ఒక కొత్త జీవితం లేదా మీరు దాని వేరుగా పేర్కొనదలిస్తే నిజంగా పనిచేసే ఒక జీవన ప్రణాళిక ప్రసాదింపబడింది. ఆ నా అనుభవం ఏంటంటే సార్, మొదట్లో నమ్మకం ఉండదు. 100 రకాల డౌట్. అంటే దేవుడు ఉన్నాడు అంటే మరి నాకు ఎన్ని మంచిగా జరగాలిగా బయట. అదొక పిచ్చి. అదొక పిచ్చి. అది పిచ్చే కాదు. ఎందుకంటే ఎలా జరుగుతారా ఎన్ని మంచిగా బయట? ఎవరికీ జరగవు ప్రపంచంలో ఎన్ని మంచిగా బయట. నా ఒక్కడికి ఎలా జరుగుతాయి? సో ఏమైనా చెడు జరిగిందంటే దేవుడికి ఫాల్ట్. ఇంత చేస్తాను ఫాల్ట్. అందుకనే ఏంటంటే ఏది డిస్టర్బెన్స్ ఉన్నా ఫాల్ట్ బయట కాదు లోపల అని 12/10లో 15 ఏళ్ళు ఒక రాస్తాడు బిల్డర్లు. ఎందుకు రాస్తాడంటే ఆడికి అప్పటికి అర్థమైంది, అరే ఆయన బయట ఇలాగే ఉంటది నా జీవితం, నాకు ఛాలెంజెస్ వస్తాయి, ప్రాబ్లమ్స్ వస్తాయి, నేను అది ఆధ్యాత్మిక ప్రిన్సిపల్స్ తోటి నేను ఎదుర్కోవాలి అని రాయటం జరిగింది. సో ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే దీంట్లో కొత్తల్లో అలాగే అనిపిస్తుంది సార్. మీరు నమ్మటం ఏంటంటే మా అనుభవం ఉన్న వాళ్ళు చెప్తున్నారు కదా ఇంతమంది అవుతుంది భయ్యా అని. ఆ? ఆ? ఆ. సో సో ఇంత అనుభవం ఉన్న వాళ్ళు ఏంటంటే మరి వాళ్ళు ఎందుకు అబద్ధం చెప్తారు సార్? నాకైతే బెటర్ అయింది జీవితం. ఎమోషనల్ గా బెటర్ అయ్యాను చాలా. పర్ఫెక్ట్ ఎక్కడ అవ్వలేదు. ఎమోషనల్ గా బెటర్ అయ్యాను. ఈరోజు గ్రేట్ఫుల్ ఉన్నా నా స్టేట్ కి. అంటే కృతజ్ఞతతో ఉన్నా. అమ్మయ్యా దేవుడా, ఆ, నాకు ఒక నీడనిచ్చావు. ఆ మనసులో ఉందా నీడ. నాకు బయట ఏమన్నా ప్రాబ్లం వచ్చిందా ఈరోజు ఆ మనసులోకి వెళ్ళి ఆయన దగ్గర ఉండగలుగుతుంది. టైం పట్టింది. సో ఏఏలో చాలా ఇంపార్టెంట్. చాలా మందికి చెప్పేది ఏంటంటే మిరకల్ అవ్వక ముందు నువ్వు మిరకల్ అవ్వక ముందే రూమ్స్ వదిలేసి వెళ్ళిపోకు అని చెప్పి. ఓకే, కంటిన్యూ. వివిధ రకాల ఆధ్యాత్మిక అనుభవం, వెరైటీస్ ఆఫ్ రిలీజియస్ ఎక్స్పీరియన్సెస్ అనే గ్రంథంలో ప్రముఖ అమెరికన్ శాస్త్రవేత్త విలియం జేమ్స్ మనుషులు భగవంతుడిని కనుగొన్న ఎన్నో మార్గాలను సూచించాడు. విశ్వాసాన్ని పొందడానికి కేవలం ఒక మార్గం మాత్రమే ఉందని, ఏ ఒక్కరిని ఒప్పించాలన్న కోరిక మాకు లేదు.
మేము తెలుసుకున్న దానికి, భావించిన దానికి మరియు చూచిన దానికి ఏమైనా ఒక అర్థం ఉందంటే అది మన జాతి, తెగ, రంగు ఏదైనప్పటికీ మనమందరం సృష్టికర్త యొక్క బిడ్డలమేనని మనం కోరుకొని నిజాయితీతో ప్రయత్నించిన వెంటనే ఆయనతో ఒక సరళమైన మరియు అవగాహనకు అందుబాటులో ఉండే కొన్ని నియమాలతో కూడిన స్నేహపూరిత బాంధవ్యం ఏర్పాటు చేసుకోవచ్చని, మతానుబంధాలు కలిగిన వ్యక్తులు వారి నమ్మకాల గురించి ఆచారాది కార్యాలకు భంగం కలిగించే దేనిని ఇక్కడ కనుగొనరు. అలాంటి విషయాల్లో మా మధ్య ఎటువంటి సంఘర్షణకు తావు లేదు. చాలా బ్యూటిఫుల్ పారాగ్రాఫ్ ఇది. సో ఈ పారాలో ఏం చెప్తున్నారంటే, ఆ, బాబు, విలియం జేమ్స్ పుస్తకం ఎంతమంది చదివారండి ఇక్కడ? చాలా కష్టంలో అర్థం కాదు, నేను చదవలేదు. సో కొన్నా గానీ అది అర్థమైతే చదవదు, అది ఓల్డ్ ఇంగ్లీష్. అది బేసిక్ గా విలియం జేమ్స్ పుస్తకం ఏంటంటే సారాంశం, ఆయన రకరకాల మతాలు, మత ప్రాక్టీసెస్ చూసి ఈ ఆధ్యాత్మిక అనుభవాలు ఎలా పొందుతున్నారని ఒక పుస్తకం రాశాడు. ప్రతి మతంలోని పొందుతున్నారు, ప్రతి పద్ధతుల్లోని పొందుతున్నారు. కొంతమంది తొందరగా, కొంతమంది లేటుగా. అది సో ఇది రాసినప్పుడు విలియం జేమ్స్, అది మన యాక్చువల్లీ మనలో మన పుస్తకంలో ఉన్న ఆధ్యాత్మికతకి ఆ పుస్తకం చాలా పెద్ద బేసిస్. అది ఏకి విలియం జేమ్స్ రాసిన వెరైటీస్ ఆఫ్ రిలీజియస్ ఎక్స్పీరియన్సెస్ అంటే అనుభవాలు, ఆధ్యాత్మిక అనుభవాలు. అది చాలా మంచి పుస్తకం. చదవగలిగితే ఎవరైనా ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు చదవటం ఇది. అయితే బేసిక్ గా ఏంటంటే ఎన్ని రిలీజియన్ లో ఇదే చెప్తున్నాయి డెప్త్ లోకి వెళ్తే. ఇంకోటి ఏం చెప్తున్నాడు అంటే, బాబు నువ్వు ఇదే ఫాలో అవ్వాలని లేదు, ఈ మతమే. ఇంకోటి చాలా ముఖ్యమైనది పేరాలో ఏం చెప్పాడు, బాబు మీ మతానికి మీరు అటెండ్ అవ్వండి. ఏ గొప్ప మతం దెబ్బ అన్నదంతా చెత్త, చాలా తప్పది. ఏ మతంలోంచి వచ్చింది, ఆక్స్ఫర్డ్ గ్రూప్ నుంచి, ఇలాంటి పుస్తకాల నుంచి వచ్చింది. సో ఏం కనిపెట్టేలే మతంలో. ఇంకా డీపర్ వెళ్తే ఆధ్యాత్మికత దొరుకుద్ది మీకు. అది మతం కొంచెం పైన ఉంటది, ఇంకా లోతుగా వెళ్ళిపోయిన వాళ్ళు ఆధ్యాత్మికత వెళ్తారు ఎవరైనా సరే. మనలో ఋషులు ఉన్నారు, మన దేశంలో రకరకాల వాళ్ళు ఉన్నారు. అది సో వాళ్ళందరూ కూడా మతం పట్టుకుని డెప్త్కి వెళ్ళిపోయారు. మనం మతం పట్టుకుని పైన కోరికలు తీర్చుకుందాం అనుకున్నాం, అది కుదరలేదు మనకి. అంతే తప్ప మతం తప్పేం కాదు అది. సో అదే చెప్తున్నాడు ఇక్కడ, ఏ మతం అయినా పర్లేదు, మీరు నిజాయితీగా మీరు ఆయన్ని కోరుకుంటూ ఉంటే. ఇందాటి పేరాలో అన్నాడు కదా, కాస్త స్టార్టింగ్ లో రాకపోవచ్చు, మెల్లిగా వస్తుంది. కానీ స్టార్టింగ్ లో ఏం తెలియదు అసలు. స్టార్టింగ్ లో అసలు నమ్మకమే ఉండదు కదా. నమ్మకం అంటే నాకు ఎలాంటివి ఉండేవంటే, దేవుడు ఉన్నాడు, ఈగో వేసి నమ్మకం. అది అది దడేలమని పగిలినప్పుడు బయట మళ్ళీ దేవుని తిట్టుకోవడం తగ్గింది ఎప్పుడో ఒకసారి ఏమన్నా మరి ఈ బాధలో ఉంటే. అయితే ఇప్పటికే అర్థమైపోయింది నాకు ఏంటంటే, దేవుడు క్షమించేవాడే తప్ప శిక్షించేవాడు కాదు. నాకు జరగాల్సినవి జరుగుతుంది. అది మొన్న ఇక్కడ టాపిక్ కూడా ఇచ్చారు, మతం వర్సెస్ స్పిరిచువల్, ఆధ్యాత్మికత వర్సెస్ స్పిరిచువల్. వర్సెస్ ఏం లేదు, మతంలో డీపర్ గా వెళ్ళి మనం తెచ్చుకుంటే అది ఆధ్యాత్మికత. అదంతా నీట్ గా అన్ని సారాంశం మన బిగ్ బుక్ లో రాస్తాయి. సో మతం ఎప్పుడు కూడా తప్పు కాదు, మత చర్యలు మనం ఆపాల్సిన అవసరం లేదు. కాదు ఆపడానికి ఆపితే మనం ఆ డెప్త్ లో చేసేవి చెయ్యకపోతే డేంజర్. మతం కాపాడలేదు, ఎందుకంటే మనం డెప్త్ లో చేయాల్సింది. ఆ డెప్త్ ఏలో నీట్ గా సారాంశం, భగవద్గీత ఇక్కడే ఉంది సారాంశం, వేదాంతం ఇక్కడే ఉంది, భక్తి యోగం ఇక్కడే ఉంది, రాజయోగం ఇక్కడే ఉంది, జ్ఞాన యోగం ఇక్కడే ఉంది, అన్నీ ఇక్కడే ఉన్నాయి. మీరు సరిగ్గా చదివితే స్వార్థం నుంచి బయటికి వెళ్ళడం అంటే అదే అద్వైతం.
ప్రేయరు అంటే అదే భక్తి. ఆయన మీద నమ్మకం, ఫేత్ ఇవన్నీ భక్తి. రాజయోగం అంటే మెడిటేషన్. మెడిటేషన్ ఆప్షనల్ కదా, అది ఉంది. కర్మయోగం అంటే దీంట్లో ఉన్నాయి. అది కంటిన్యూ. వ్యక్తిగతంగా ఎటువంటి మత సంస్థలతో మా సభ్యులు సంబంధాలు కలిగి ఉన్నా అది మాకు సంబంధించినది కాదని మేము భావిస్తాం. గత సంబంధాలను బట్టి కానీ లేదా అతని ప్రస్తుత ఎంపికను బట్టి కానీ ప్రతి వ్యక్తి తనకు తానుగా నిర్ణయించుకోవలసిన వ్యక్తిగత వ్యవహారం. మాలోని అందరూ మత సంస్థల్లో చేరరు, కానీ చాలా మంది అటువంటి వాటిలో సభ్యత్వాలు పొందడానికి ఇష్టపడతారు. సో ఏంటంటే ఆ, మన ఆ, మనకు వదిలేసాడు ఆ చాయిస్. తప్పేం లేదు. యాక్చువల్లీ నన్ను నా పర్సనల్ గా అడిగారు అనుకోండి, బిగ్ బుక్ లో రాయలేదు. ఎందుకంటే నేను చాలా మంది స్పీకర్ని చూస్తూ ఉంటాను, చాలా మందిని చూస్తూ ఉంటాను, ఓల్డ్ టైమర్స్. వాళ్ళు ఏదైతే ఆపేరు, వాళ్ళు రకరకాలు వింటారు, ఆ, రకరకాలు ట్రై చేస్తారు, మతంలో కూడా ఉంటారు వాళ్ళు. దేర్ ఇస్ నథింగ్ రాంగ్. యాక్చువల్లీ మనకు కావాలి, అంత డోస్ అయితే అంత మంచిది. నా ప్రకారం డోస్ ఎంత ఉంటే అంత మంచిది. సో తప్పేం లేదు. కొంతమంది ఇలా ఉన్నారని వాళ్ళని కించపరచక్కర్లేదు, కొంతమంది అలా ఉన్నారని కించపరచక్కర్ల. యాక్చువల్లీ నా అభిప్రాయంలో అయితే అలాగా మొత్తం మతం రెండు కలిపి పట్టుకుని గట్టిగా కొట్టాడు నిజంగా స్టేబుల్ గా ఉంటాడని నేను చూడటం జరిగింది. అలా తప్ప ఉండొచ్చు, అయితే నేను నోటీస్ చేసింది అది. ఏని మట్టి గట్టికి కొట్టాలి, మొత్తం ఒకటే పట్టుకుంటే సరిపోదు. అంటే నా నా ఒపీనియన్ ప్రకారం మొత్తం ఒక కేక్ మీద ఐసింగ్ లాంటిది సార్ అది. సో అది కూడా డ్యూటీలో చేయాలి. నేను మా ఇంట్లో వాళ్ళు ఏమన్నా పూజ అన్నారనుకో ఓకే అంటాను, నేనేమి అక్కర్లేదు అన్నా ఓకే కూర్చుంటాం. అది అక్కడ దేవుని చూడటం. బుక్ ప్రకారం దేవుడు ఎన్ని చోట్ల ఉన్నాడు, దేవుడే ఎన్ని, లేకపోతే ఏది కాదు అది. సో అది కాదు, హాయిగా చేసుకోవచ్చు భక్తితో, అది కూడా చేయొచ్చు. కాకపోతే నా మైండ్ క్లియర్ గా ఉండాలి 12 సోపానాలతో, లేకపోతే ఎప్పుడు తిట్టుకుంటూ కసరుకుంటూ అయ్యా ఇంకా ఎంతసేపు అంటూ అడుగుతాను అనుకో, నేను కూడా ఎంతసేపు అంటున్నా దాంట్లో అయితే అది వేరే విషయం. అయితే 2 గంటలైనా కూర్చోగలుగుతున్నాను. తరువాతి అధ్యాయంలో మేము అర్థం చేసుకున్న రీతిలో త్రాగుబోతుతనం గురించి వివరించబడింది. ఆ తరువాతి అధ్యాయం భగవంతుని ఉనికిని నిరూపించలేమని అనే వారి కోసం. ఒకప్పుడు ఆ కోవకు చెందిన అనేక మంది ప్రస్తుతం మా సభ్యులుగా ఉన్నారు. ఆశ్చర్యం కలిగించేలా ఆధ్యాత్మిక అనుభవానికి అటువంటి విశ్వాసాలు పెద్ద ప్రతిబంధకం ఏమీ కాదని మేము కనుగొన్నాం. ఇంకా మేము ఎలా కోలుకోగలిగామో తెలియపరుస్తూ స్పష్టమైన వివరణలు ఇవ్వబడ్డాయి. వీటి తర్వాత 43 అనుభవాలు వివరించబడ్డాయి. ఓకే, యా. సో మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే మనం ఇదే పద్ధతి అదే పద్ధతి అంటాం. పద్ధతి బిగ్ బుక్ లో ఇన్వెంటరీ తీసుకోవాలి సరిగ్గా, ప్రార్థన ధ్యానంలో 6-7 హిస్టరీ అమెండ్స్ చేసుకుంటూ ఉండాలి, సరెండర్ లో ఉండాలి. మనం పుడింగ్లు అనుకుంటే కష్టం, అంతే పద్ధతి పంచాలి. కాకపోతే బిగ్ బుక్ లో ఉన్నది ఉన్నట్టు చెయ్యాలి, అది పద్ధతి. బిగ్ బుక్ లో లేనిది నాకు అనుభవం ఉందని చెప్పి చేయించు. అది కాకుండా నువ్వు వేరే అనుభవాలు ఏమన్నా పెట్టుకోవచ్చు, ఎవరికి ప్రాబ్లం ఉండదు. రకరకాలు ఇప్పుడు మొన్న ఒక స్పీకర్ వస్తాను అన్నాడు, ఆయన దొరకటమే కష్టంగా ఉంది. ఆయన అంత సేవ చేస్తాడే, కంటిన్యూస్ సర్వీస్ లోనే ఉంటాడు. ఆయన పాస్టర్ అయిన అక్కడ. సో ఆయన బోల్డ్ మంది ఫాదర్లు పాస్టర్లు ఏలు అంటే మతాధికారులు కూడా ఆయన తాగుడు ఆపలేకపోయారు.
ఎందుకంటే లోపల ఇంటర్నల్ క్లీనింగ్ లేదు. అది ఇంకా డీప్ గా వెళ్ళాలి, అది ప్రాబ్లం. పైన సరిపోదు. అది ఆధ్యాత్మికత ఎప్పుడు డీప్ ఇంటర్నల్ జాబ్. అది పైన ప్రార్థనలు సరిపోవు. సో సో అలాంటి వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఈ ముస్లిం కంట్రీస్ లో ఉన్నాయి, ఆ బుద్ధిస్ట్ కంట్రీస్ లో ఉన్నాయి. బోల్డ్ మంది బుద్ధిస్ట్ నేను మీటింగ్ లో వెళ్తే దాంట్లో బుద్ధిస్ట్ మంక్ ఒకటి వచ్చేవాడు థైలాండ్ నుంచి. ఫుల్ మళ్ళీ మంక్ అయినా. సో మీకు అర్థమయ్యేది ఏంటంటే మతం ఇస్ గుడ్, లేకపోతే ఇది మస్ట్. అది ఇది వదిలేసి మతం వెనకాల తిరిగా ఉంటే ప్రాబ్లం రావచ్చు. నేను దేవుణ్ణి కాదు కదా, సో అలా చెప్పలేను. వస్తుందని గ్యారంటీగా. కంటిన్యూ సార్. చాప్టర్ దేవునితో తాము అయిపోయిందా? లేదు, ఇంకా 2 పారాగ్రాఫ్స్ ఉంది. ఆ, దేవునితో తాము బాంధవ్యాన్ని ఏర్పరచుకున్న విధానాన్ని ప్రతి ఒక్కరూ తమ వ్యక్తిగత కథనంలో తమ సొంత భాషా శైలి మరియు తమ సొంత దృక్పథంతో వివరించారు. ఇవి మా సభ్యత్వ సమూహ స్వరూపానికి సంబంధించి సరిపడినంత వివరాలు తెలియజేస్తాయి. అలాగే వారి జీవితంలో ఏం జరిగిందన్న దాని గురించి స్పష్టమైన అవగాహన కలుగజేస్తాయి. సో ఎంత పారాగ్రాఫ్ లో ఏమన్నాడు? బాబు వెనకాల రాసాం 44 మంది 43 మంది అన్నాడు సరే. అదే ఫస్ట్ ఎడిక్షన్ లో వాళ్ళ స్టోరీస్ రాసాం. ఆ స్టోరీలు కూడా అలాగే సెలెక్ట్ చేస్తారండి, రకరకాల అనుభవాలు ఉంటాయి. ఎందుకంటే ఐ లవ్ దోస్ స్టోరీస్. యాక్చువల్లీ నాకు స్టోరీ ఉండేది, నా ఫేవరెట్ స్టోరీ ఫియర్ మీద. ఆ స్టోరీ నాకు చాలా ఎంకరేజ్మెంట్ ఇచ్చింది. వాడికి ఏం ఫియర్ పోలేదు, కాకపోతే దేవుడు ఉన్నాడుగా, ఫియర్ ఉంటే ఉంది అన్నాడు లాస్ట్. అది నచ్చింది, నాకు యాక్సెప్ట్ చేశాడు ఉన్న కండిషన్. సో ఆ స్టోరీలు రకరకాల అనుభవాలు మేము రాసాము అని చెప్తుంది అంతే. అంతేనా అండి పవన్ గారు? కంటిన్యూ. స్వీయంగా వెల్లడించబడిన మా ఈ అనుభవాలను ఎవరూ చెడుగా అర్థం చేసుకోరని మేము ఆశిస్తున్నాం. నిరాశ చెంది సహాయం కోసం అలమటిస్తున్న చాలా మంది త్రాగుబోతులైన స్త్రీ పురుషులు ఈ పుటలను చూస్తారని ఆశిస్తున్నాం. మా గురించి మరియు మా సభ్యుల గురించి మేము పూర్తిగా వెల్లడించిన తర్వాత వాళ్ళు, అవునా, నేను వాళ్ళలో ఒకరిని, నాకు అటువంటి అనుభవం కావాలి అని ఒప్పించబడతారని విశ్వసిస్తున్నాము. ఓకే. సో మా స- బేసిక్ గా మా ఏమంటున్నాడంటే, చిన్న కరెక్షన్ సార్, మా సభ్యుల గురించి కాదు, మా సమస్యల గురించి మేము పూర్తిగా వెళ్ళండి. సారీ. నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. సో ఇక్కడ ఏమంటున్నాడంటే, బాబు వెనకాల స్టోరీలు రాసాం, మేము కూడా మీలాంటి వాళ్ళమే, మాకు మీలాంటి అనుభవం కావాలని మీరు అనుకుంటారు అని. సమస్యలు ఎప్పుడు బిగ్ బుక్ లో మనం చాప్టర్ 5కి వచ్చేది అక్కడ ఉంటే రోజు చదువుతాం ఇది ఎలా పని చేస్తుంది అని. దాంట్లో క్లియర్ గా ఉంటుంది ఎలా షేర్ చేయాలని. మా కథలు ఇంతకుముందు ఎలా ఉండేవాళ్ళం, ఏం జరిగింది, ఇప్పుడు ఎలా ఉంది. నా షేరింగ్ కూడా అలాగే ఉండాలి. ఈ వారంలోనో 2 వారాల్లోనో నాకు వచ్చిన సమస్య ఏంటి, దాన్ని నేను ప్రోగ్రామ్కి ఎలా పరిష్కరించుకున్నా. అది మెంటల్ సమస్య అవ్వచ్చు, బయట సమస్య అవ్వచ్చు. అది కొన్ని రోజులకి అసలు సమస్యలాగే అనిపించవు, చాలా అలా అవుతుందని. సో జనరల్ షేరింగ్ కూడా చేస్తారు అలా. కాకపోతే బిగ్ బుక్ చెప్తుంది షేరింగ్ ఎలా ఉండాలని. మనం కొత్తగా కనిపెట్టక్కర్లే, సమస్య చెప్పాలి. సమస్య అంటే ఏంటి, కులుగాలలో పట్టడం, ఓకే అలా పడినా నేను తాగడం ఆపలేదు, అది పాయింట్. అబ్సెషన్ తెల్ల వదిలేసి వెళ్ళిపోయింది, నో ప్రాబ్లం, అది నువ్వు చెప్పుకోవచ్చు. అయితే అలా అయినా నేను తాగడం ఆపలేదు, నా అబ్సెషన్. మళ్ళీ ఎన్నోసార్లు నేను పెగ్గుతా ఆపుదాం అనుకున్నాను, ఆగలేదు. ఇవన్నీ నా సమస్యలు. సమస్య ఏంటంటే నేను కుళ్ళుగాలలో పట్టడం కాదు, నా థింకింగ్. అది నా థింకింగ్ నా సమస్య. సో ఆ సమస్య పరిష్కారం ఆధ్యాత్మిక పరిష్కారం 12 సోపానాల గురించి ఇప్పుడు ఎలా ఉంది. ఇప్పుడు ఏం పర్ఫెక్ట్ గా ఉండాల్సిన అవసరం లేదు. సూపర్ ఉందని వస్తలే, బాగానే ఉంది, ఎంతమంది ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్. సో
యాక్చువల్లీ ఫార్వర్డ్ టు థర్డ్ ఎడిషన్ లోనే అక్కడ రాస్తాడు ఏమంటే, బాబు ఆ స్టోరీలు చదివినప్పుడు ఎలా చదవాలంటే, ఇది మాకు జరిగిందా, ఇది మాకు జరిగిందా అంటే కింద పట్టం కాదు, అది మా థాట్ ప్రాసెస్ అలా ఉండిందా, అది నేను అదే అనేవాడిని రియాబ్ లో వెళ్ళినప్పుడు. సార్ నాకు ఎప్పుడు బ్లాక్అవుట్ రాలేదు సార్, నిజంగానే రాలేదు. దానికి అప్పుడు మా కౌన్సిలర్ మంచోడు కాబట్టి బ్లాక్అవుట్ రావాల్సిన అవసరం లేదు, నువ్వు అవ్వదాడానికి మంచి కౌన్సిలర్ కాబట్టి ఎప్పుడు పాస్ అవుట్ కూడా అవ్వలేదు సార్. ఆహా అలాగే, పాస్ అవుటా, మరి ఇంటికి వెళ్ళి మంచం మీద పడుకునేవాడువా పడేవాడువా అని అడిగాడు. పడేవాడిని సార్, అదేరా పాస్ అవుట్ అంటే అది పడుకునేవాడు, పడేవాడు అది. సో ఇవన్నీ అక్కర్లా, అవ్వాల్సిన తాగుబోతుకి ఇవన్నీ క్వాలిఫికేషన్స్ కాదు, ఓన్లీ అలర్జీ అండ్ అబ్సెషన్. సో అలాగే రాస్తారు ఆ కథ కూడా. కథ అలా వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుంది అలాంటి పరిస్థితులు, ఆ మనస్తత్వాన్ని కంపేర్ చేసుకుని మనం మాకు ఇలా జరిగింది, మే మాకు ఇది కావాలి, ఏంటి స్వేచ్ఛ, ఇది అంటే మళ్ళీ తాగుడు లేదు. కార్తీక్ ఎలా చెప్పాడు అంటే స్వేచ్ఛ అనమాట. సో ఇక్కడతో చాప్టర్ అయినట్టుంది సార్, ఇక్కడతో ఆపుదాం. ఇక్కడ మీ చైర్ కింద చేస్తారా పవన్ గారు, ఆస్క్ ఫర్ దర్ ఎక్స్పీరియన్స్ ఆన్ వాట్ ఈస్ రైట్ అండ్ ద క్వశ్చన్స్. ఓకే, థ్యాంక్ యూ పవన్, లవ్ యూ బ్రదర్. థ్యాంక్ యూ. మిత్రులారా, మనము ఇప్పుడు జనరల్ షేరింగ్ లోకి వెళ్దాం. ఒక మనవి, మనం చదువుకున్న దాంట్లో ఈ రోజు అధ్యయనం చేసిన దాని గురించి ఏదన్నా ప్రామాణికంగా షేర్ చేస్తే బాగుంటుందని విజ్ఞప్తి. ఈరోజు మనం అధ్యయనం చేసిన పారాగ్రాఫ్ షేర్ చేస్తానండి. చెప్పండి సార్. నా పేరు గిరిధర్ అండి, నేను ఒక తాగుబోతుని. భగవంతుడి దయ, ఏ కార్యక్రమం మిత్రులు ఇచ్చిన ప్రోత్సాహంతో ఇవాళ మొదటి చుక్కకు దూరంగా ఉంటాను సార్. నేను మన బిగ్ బుక్ లో ఈ పేజీ నెంబర్ 26 ఇట్లా ఫోల్డింగ్ చేసి పెట్టుకుంటాను ఎందుకంటే నాకు బాగా ఇష్టమైన పేపర్ అన్నమాట. ఇక్కడ ఈ లాస్ట్ పారాగ్రాఫ్ చాలా నాకు అసలు టర్నింగ్ పాయింట్. ఎందుకంటే డాక్టర్ గారు చెప్పిందంతా విన్న తర్వాత మన మిత్రుడు కొంత ఉపశమనం పొందాడు, ఎందుకంటే అతను ఒక మంచి చర్చ సభ్యుడు. అయితే అతని మతపరమైన విశ్వాసాలు ఎంత మంచివైనప్పటికీ అతనిలో గొప్ప ఆధ్యాత్మిక అనుభవాలు తీసుకురావడానికి అవసరమైనంతగా అవి ఫలితాలను ఇవ్వలేదని డాక్టర్ గారు చెప్పడంతో అతని ఆశ పూర్తిగా అనగారిపోయింది. దీని గురించి ఆలోచించినప్పుడు నేను చాలా బాగా ఆలోచించాను. ఎందుకంటే వాస్తవంగా నేను మరి ఒక బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వ్యక్తిని. మా ఇంట్లో ఈ ఆచారాలు, వ్యవహారాలు, భక్తి ఇవన్నీ కొద్దిగా మిగతా వాళ్ళ ఇళ్లలో కంటే కొద్దిగా డీప్ గానే ఉంటాయి. నేను అట్లాగే పెరుగుతూ వచ్చిన వాడిని కాబట్టి నాకు బాగా నమ్మకం ఎక్కువ. ఈ విశ్వాసాలు గురించి, భగవంతుడి గురించి ఎక్కువగా తెలుసు. చాలా అనుకునేవాడిని నేను ఆధ్యాత్మికంగా ఎందుకు డిస్టర్బ్ అయిపోతున్నాను, ఎందుకు నాకు పని చేయట్లేదు ఏంటి అని నాకు అర్థం కాల. ఆ టైప్ ఆఫ్ వేలోనే వెళ్ళాను నేను. ఏయోకి రాక ముందు కార్తీక్ గారు చెప్పినట్టు శివలింగాన్ని పట్టుకుని ఏడ్చినట్లుగా శ్రీశైలం గర్భగుడిలోకి వెళ్ళి సందర్భం ఉంది. నేను ఎందుకు నాకు పని చేయటం, నేను ప్రొఫెషనల్ గా పురోహిత్యం, ఎవరైనా నన్ను అడిగితే నేను చెప్తాను రెమెడీస్ ఎవరన్నా నాకు తెలిసినంత వరకు చెప్తే వాళ్ళు మళ్ళీ కనపడి గురువు గారు మీరు చెప్పింది పని చేసిందండి అంటే తల పక్కకు నిన్ను నవ్వుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే నాకు పని చేయట్లేదు ఏంటది, నేను చెప్పిన వాడికి పని చేసింది నాకెందుకు పని చేయట్లా అన్న ఆలోచన అనమాట. ఏంటి నాకేం అర్థం కాల. డ్రెస్సింగ్ సెన్స్ కూడా మార్చేది. నేను ఇదివరకు కంపెనీలో పనిచేసినప్పుడు యూనిఫామ్ ఉండేది. ఆ యూనిఫామ్ మీద ఉంటే డ్యూటీ దిగి రాగానే డైరెక్ట్ గా వైన్ షాప్కి వెళ్ళిపోతున్నాం, ఇది బాగాలేదు, ప్రొఫెషనల్ మారుద్దాము, ప్రొఫెషనల్ మారితే ఆటోమేటిక్ గా డ్రెస్ కూడా మారుతుంది. సో నేను ఆ డ్రెస్ వేసుకుని వైన్ షాప్ దగ్గరికి వెళ్ళాలంటే కొద్దిగా సిగ్గుచేటుగా ఉంటుంది
అన్న ఆలోచనతోటి ప్రొఫెషన్ మార్చాను, డ్రెస్ సెన్స్ కూడా మార్చాను. అయినా నాకు అది వర్కౌట్ అవ్వలా. ఏదో దాన్ని ఏదో మ్యానిపులేట్ చేసి ఏదో పైన లుంగిలాగా కట్టి ఏదో చేసి మొత్తానికి అక్కడికే వెళ్ళేవాడిని. నాకు అది వర్కౌట్ అవ్వట్లా, ఎంత చేసినా నాకు అర్థం కాల. ఆ టైప్ ఆఫ్ వేలో వెళ్ళిన రోజులు నాకు ఎలా బయటపడాలో నాకు అర్థం కాల. ఆ తర్వాత ఇక్కడ ఒక లైన్ చాలా మస్ట్ ఇంపార్టెంట్. ఈ రకమైన భయంకరమైన సందిగ్ధావస్థలో తనను తాను కనుగొన్న సందర్భంలో, తాను కనుగొన్న తరుణంలో, అంటే నన్ను నేను కనుగొన్న తరుణంలో, అంటే నేను అప్పుడు పక్కన పెట్టేశాను అనమాట ఇవన్నీ కూడా. ఏంటి, నేను ఒక బ్రాహ్మణ్ణని, లేకపోతే నేను పౌరోహిత్యం చేస్తానని, లేకపోతే నేను బ్రాహ్మణ కుటుంబంలో పుట్టానని, ఇవన్నీ పక్కన పెట్టాను. ఫస్ట్ నేను ఎవరిని అని నన్ను నేను ఒకసారి బాగా ఆలోచించి చూస్తే అప్పుడు నాకు అర్థమైంది నేను ఎవరిని అంటే, నేను ఒక తాగుబోతు జబ్బుతో బాధపడే వ్యక్తిని, ఒక తాగుబోతు నేను అని ఎప్పుడైతే నన్ను నేను కనుగొన్న తరుణంలో, మన మిత్రుడు మేము ఇంత క్రితం చెప్పినట్లుగా ఒక అసాధారణ అనుభవాన్ని పొంది స్వేచ్ఛాజీవిగా చేయబడ్డాడు. అప్పుడు నాకు ఆ గ్రిప్ దొరికింది. అప్పటి వరకు నాకు ఆ గ్రిప్ దొరకలే. అరే నేను గుళ్ళోకి వెళ్తాను, పూజలు చేస్తాను, శ్లోకాలకు అర్థాలు తెలుసు, ఆ భావాలు తెలుసు, భగవద్గీత చెప్పగలను, పురాణాలు చదువుకున్నాను, అన్నీ తెలుసు. అయినా మరి ఎందుకు నాకు దీనికి దానికి పొంతన కుదరట్లేదు? ఈ ఆధ్యాత్మికత అంటే ఏంటి, ఈ మతం అంటే ఏంటి? నేను అనుకునేవాడిని మతం అన్నా ఆధ్యాత్మికం అన్నా ఒకటే అనే భావనలో ఉండేవాడిని. మతంలో అభివృద్ధి చెందితే, ప్రొఫెషనల్ గా అభివృద్ధి చెందితే దానికి గ్రిప్ ఉంటే మన సాహిత్యం గురించి, పురాణాల గురించి, వాటిలన్నిటి గురించి, శివుడు ఎలా చేశాడు, శివుడు ఏం చేస్తున్నాడు, ఇది అన్ని చూసుకుంటే అవన్నీ తెలిస్తే నేను ఆధ్యాత్మికంగా మెరుగవచ్చు, అదే ఆధ్యాత్మికత అని అనుకున్నాను. కానీ ఎప్పుడైతే కార్యక్రమంలోకి వచ్చిన తర్వాత ఆధ్యాత్మికతకి మతానికి సంబంధం లేదు అని ఎప్పుడైతే తెలుసుకోగలిగానో అప్పుడు నాకు కార్యక్రమం పనిచేయడం మొదలుపెట్టింది. ఓహో, ఇదనమాట విషయం, నేను అనుకునేది కరెక్ట్ కాదు. అదే తర్వాత ఒక జీవన ప్రణాళిక ప్రసాదించబడింది అన్నాడు. నాకు ఆ జబ్బుకి బిగ్ బుక్ చెప్పింది ఏకైక పరిష్కారం 12 స్టెప్స్. బిగ్ బుక్ ఏం చెప్పిందో అలా చేస్తేనే ఈ రోజుకి నేను మొదటి చుక్కకు దూరంగా ఉండగలను. అలాగే నేను ఆధ్యాత్మిక చైతన్యం పొందాలి అని అంటే నాకు ఒకే ఒక్క పరిష్కారం ఏంటయ్యా అంటే ఆ 12 స్టెప్ మార్గం, ఆ నూతన జీవన ప్రణాళిక. అది మాత్రమే నేను ఇవాళ మొదటి చుక్కకు దూరంగా ఉండడానికి ప్లస్ ప్రశాంతంగా ఉండడానికి, ఈ రెండిట్లకి పనిచేస్తుంది. లేకపోతే నాకు అసలు పని చేయదు అని ఎప్పుడైతే నేను కనుగొనడం జరిగిందో అప్పుడు నాకు గొప్ప రిలీఫ్, తలకి ఉన్న దిమ్మంతా దిగి చాలా ప్రశాంత పడ్డాను అనమాట. ఓ వెరీ గుడ్ రా బాబు, ఇన్ని రోజులు నేను అనుకున్న మతం వేరు, ఈ ఆధ్యాత్మిక అనుభవం వేరు. నేను చక్కగా నా యొక్క పరిస్థితి 1935లో రాయబడిందంటే నిజంగా భగవంతుడికి, రాసిన బిల్ గారికి కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ అండి. ఎక్కువ సమయం తీసుకోకూడదన్న ఉద్దేశంతో ఆప్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ గిరిధర్ గారు. మిత్రులారా, ఇంకెవరికన్నా ఈరోజు అధ్యయించిన భాగాల్లోంచి ఏమన్నా షేర్ చేసుకోదలుచుకున్నారా? షేర్ చేయొచ్చా? ప్లీజ్. పవన్ భాయ్, కెన్ ఐ షేర్? ప్లీజ్. షేర్ చేయండి తిరుమల. ఓకే, వినపడుతుందా? ఓకే, థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, నా పేరు తిరుమల ప్రసాద్. నేను ఒక తాగుబోతుని. రిలేటెడ్ టు ఈరోజు సబ్జెక్ట్ తీసుకుంటే కనుక నాకు మిత్రుడు చెప్పినట్టే మతము, ఆధ్యాత్మిక ఈ రెండు వేరు వేరు అనేవి నాకు వాస్తవానికి 12 సోపానాల కార్యాచరణలో మొదలు పెట్టినప్పటి నుంచి నెమ్మదిగా అర్థమైంది. ఎక్స్పీరియన్స్ నాది చూసుకుంటే కనుక వచ్చిన తర్వాత, బిఫోర్ అయితే మిత్రుడు చెప్పిన నాలో కూడా చాలా చిన్నతనం నుంచి భక్తి లేదా గుళ్ళకి వెళ్ళిపోయిటున్నా అని అంటే మన ఇంట్లో వాళ్ళు పూజలు చేయాలి అదంతా నాకు ఓకే. బట్ తాగిన తర్వాత మరి భక్తి లేదా తాగిన తర్వాత అంటే నేను 2007లో మొదలు పెడితే 2022 వరకు తాగాను. దాంట్లో ఒక సంవత్సరం మాత్రం 2013లో హెల్త్ ప్రాబ్లం తోటి భయానికి బంద్ చేశారు.
2015 నుంచి దాదాపు 22 వరకు నేను ప్రతి ఇయర్ అయ్యప్ప స్వామి మాల వేసుకునేటోళ్ళు, హనుమాన్ మాల వేసుకున్నాను. దాని డేస్ ని పెంచేటోళ్ళు అంతా ఉండేది. అటు పూజలు ఉండేవి, అవి ఉండేవి. ఆధ్యాత్మికత మాత్రం దొబ్బేది. అంటే దాంట్లో ఒక ఫీల్ ఉండేది. అంటే ఫీల్ అంటే లైక్, అరే ఆయన ఉన్నాడు, నా కోరికలు తీరుస్తాడు. నా కోరికలు ఏముంటాయి, చాంతాడంతుంటాయి. ఏమేమి కోరికలు ఉంటాయంటే, నాకు పెద్ద జాబ్ వచ్చేయాలి, ఒక పెద్ద ప్యాకేజ్ వచ్చేయాలి, లేదు ఉన్న ఏ కంపెనీలో అయితే నేను పనిచేస్తాను, అంటే ఏ పనైనా గవర్నమెంట్ జాబ్ కావచ్చు, ప్రైవేట్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఆ జాబ్ లో నేను సంపాదించే సంపాదనను, దాంట్లో నేను చేసే పనిలో నాకు వచ్చే మెప్పుదలను, ఆ పొగడ్తలలో, లేదంటే ఈ కంపెనీ కాకపోతే ఇంకో కంపెనీయో, అక్కడ నా ప్రైడ్ ని చూపించేదాను. అంటే నేను చేస్తున్నా ఈ 2 సంవత్సరాలు ఏకి మొత్తం బొక్కబోర్లు పడేసి వచ్చిన తర్వాత తాగుడు ఒక్కటి దేవుడి దయతోటి జరిగింది. అది ఒప్పుకున్నా, దేవుడి దయ నేను తాగుబోతుంది. మరి మిగతా అన్నీ ఉన్నాయి చూడు, అవి 2 సంవత్సరాలు నేను వేటాడిన. అంటే పట్టుకొని పాకలాడినా, ఉయ్యాలో జంపాలో మడిగజ్జలో ఒకటి ఉంటుంది కదా పాట, అట్లా పాడిన. ఎంత పిచ్చితనంలో బతికిందంటే, ఎప్పుడు ఇతరులని నిందించడం, లోపాలు వెతకడం, నాకే అంతా తెలుసు అనుకోవడం, నందిని పందంట, కోడి ముందంట, గుడ్డు ముందంట, పిచ్చి పిచ్చి క్వశ్చన్లు వేస్తా ఉంటా, చంపేస్తా ఉంటా. అంటే అది ఎక్కడెక్కడ పనిచేస్తానంటే, ఏలోకి వచ్చిన తర్వాత కూడా నేను చేసిన. ఏ విషయంలో చేసిన అంటే, 12 సోపానాలు ఎవరన్నా పేరు తీస్తే చెర్రనేది, నాకు స్పాన్సర్ అని ఎవరనంటే చెర్రనేది. అంటే నా అనుభవాన్ని చెప్తున్నా నేను. మరి సోపానాలు చేయలేని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, నేను వాళ్ళని తప్పనట్లేను ఇప్పుడు. ఎందుకంటే అది చేసిన తర్వాత నా అనుభవం, నా పిచ్చితనం ఎట్లుంది, ఇన్సానిటీలో 2 సంవత్సరాలు బతికినా నేను. మరి దాని పరిణామం ఏమైంది, తిరిగి తాగిన. 2 సంవత్సరాల భగవంతుడి కృప అన్న, దయా అన్న, భగవంతుడిని నమ్మిన అంతా ఉంది. కానీ డ్రైవింగ్ సీట్ లో మాత్రం నేనే కూర్చున్నా. భగవంతుడు కూర్చోబెట్టినా, ఆయన నడిపిస్తున్నా అంటున్నా, నేను పక్కన కూర్చొని ఎక్సలేటర్ నేనే తొక్కుతున్నా, బ్రేక్ నేనే వేస్తున్నా, అన్ని నేనే వేస్తున్నా. అంటే ఇవన్నీ ఏంటి పనులు అంటే, నేను పనిచేసే జాబ్ లో, ఇంట్లో, బయట ప్లస్ ఏలో బంధుమిత్రుల మధ్య, అంటే అందట్లో ఒక్కడిగా నేను ఉండలేకపోతా. నేను గొప్ప, నాకంతా తెలుసు, వీళ్ళకి ఏం తెలియదు, వీడి ఇట్లా, వాడి ఇట్లా, వాని ఆలోచన ఇది, వీని ఆలోచన ఇది తప్పు, అది తప్పు, ఇది కరెక్ట్, ప్రోగ్రామ్ ఇది కాదు, అది దేన్ని దానిగా అంగీకరించలేకపోవడం నాలోని ఇన్సానిటీలో ఇంకో పిచ్చి భాగం అని నాకు అర్థమైంది. ఎప్పుడు అర్థమైంది అంటే, 4వ సోపానం, ఆ పెన్ను పేపర్ తీసి స్పాన్సర్ డైరెక్షన్ లో బిగ్ బుక్ తో పాటు ఎప్పుడైతే పని మొదలు పెట్టిందో, ఆ 4వ కాలంలో కనిపించినది. 3rd కాలంకి వచ్చేసరికి కాస్త అర్థమైంది సమస్య ఏంది అని. 4th కాలంకి వచ్చేసరికి పూర్తిగా అర్థమైంది. ఆ తర్వాత నెక్స్ట్ 5వ సోపానంలో స్పాన్సర్ దగ్గర పోయి కూర్చున్నప్పుడు, ఆయన నాకు చెప్పిన విధానము, నా కళ్ళకు అప్పటిదాకా కట్టుకున్న ఆ ఆధ్యాత్మికత, మతానికి సంబంధించింది, దేవుడు భక్తి అని మతానికి ఇచ్చపరచట్లేను. నేను నమ్మిన ఆ భగవంతుణ్ణి, అందరి దేవుళ్ళని నమ్ముతాను, నీ ఒక్కరిని వదిలిపెట్టాను. ఎందుకంటే అందరు నాకు కావాలి. ఎందుకు, అప్పట్లో నాకు పదవి, డబ్బు, వ్యామోహం, పిచ్చి, ఏవేవో పిచ్చి కొడుకులు. మరి ఇప్పుడు ఈ రోజుకు నాకు తాగకుండా దూరంగా పెట్టావా, ఈ రోజు నాకు ప్రశాంతంగా ఇచ్చినా, నాకు ఏం కావాలి అనేది నాకు తెలియదు. కానీ వాస్తవానికి నాకేం కావాలో 12 సోపానాలు చేస్తున్నప్పుడు తెలిసిందండి. నాకు ప్రశాంతత కావాలి. కొన్ని సంవత్సరాలు, 45 సంవత్సరాలు ప్రశాంతత దొబ్బించుకున్నాను. నా ప్రశాంతత పోయిన తర్వాత ఇంట్లో, బయట, అన్ని చోట్ల వాళ్ళందరి ప్రశాంతత కూడా తీసేసిన. నా ఇన్వెంటరీలో కనిపించిందండి. నేను చేసిన మూర్ఖపు పనులు కావచ్చు, ఆ ఫియర్ ఇన్వెంటరీలో కావచ్చు, సెక్స్ ఇన్వెంటరీలో కావచ్చు, నా రిజన్మెంట్ ఇన్వెంటరీలో కావచ్చు. ఓ 300 మందిది రాస్తే 300 మందిలో మిస్టేక్ నాదే లేదు. సో అది నా కళ్ళకు కట్టిన పొరని ఇట్లా కొంచెం ఇట్లా జరిపింది. అంటే నేను 100% నేను ని అదైపోయినా నేను అనట్లే. నేను పక్కా చచ్చేదాకా తాగబోతుని. దీంట్లో భాగంగా 2 days బ్యాక్ నా సొంత అన్నయ్య చనిపోయాడు. కాలం చెల్లించుండు. ఆయనకి ఏ అలవాటు లేదు, అడపా తాగుతాడు. మంచి పర్సన్, మంచి హంబుల్ నేచర్, ప్రతి దాంట్లో ఉంటాయి. కాబట్టి ఆయనకి నేను అమెండ్ చేసినప్పుడు కూడా ఆయన ఒకటే మాట అన్నాడు, అరే ప్రసాద్, అంటే పషి అని పిలుస్తాడు, నీలో అన్ని బాగున్నాయిరా, నీ మాట్లాడే విధానం ఒక్కటి మార్చుకోరా అన్నాడు. అంటే ఎట్లా మార్చుకోవాలి అంటే, నువ్వు కొట్టినట్టు మాట్లాడుతావు, వంకరగా మాట్లాడుతావు, క్రిటిసైజ్ గా మాట్లాడుతావు, ఈ మాట చాలా నొప్పిస్తుంది రా. ఆయనకి నేను ఎన్నోసార్లు చేసిన అట్లా. కమెంట్ చేసిన తర్వాత కూడా 2-3 సార్లు ఆయన వెనకాల బ్యాక్ బిక్సింగ్ అంటారుగా, ఆయన వెనకాల ఆయన గురించి నేను
తిట్టినంటే మా అమ్మతోటో వాళ్ళతోటో ఆయన స్వార్థపరుడు, పిసినాసోడు, అది ఇది అని మాట్లాడినా. కానీ ఆయన చనిపోయే రోజు మార్నింగ్ నాతో మాట్లాడిన ఆ 33 సెకండ్ల మాటలు, 2 నిమిషాలు మాట్లాడిన మాటలు, మళ్ళీ ఒకసారి ఇట్లా నెమరేసుకున్నప్పుడు ఎంత మూర్ఖంగా నేను ఉన్న కొన్ని సంవత్సరాలు ఆయనతోటి నేను చిన్ననాటి నుంచి నేను పెరిగిన ఆ ఆ ఫ్రెండ్షిప్ అదంతా ఎక్కడ పోయింది అంటే, తాగుడులో పడ్డ తర్వాత నేను తీసుకున్న నిర్ణయాలు నా కుటుంబాన్ని, బంధుమిత్రులని ప్రతి చోట డ్యామేజ్ చేసుకుంటూ పోయింది. నా ఆలోచన విధానంలోని సమస్యలే, తాగుడు కాదు నా ఆలోచన విధానం. తాగుడు పోయింది, మళ్ళా ఎందుకు తాగింది సమస్య, మళ్ళా అదే తాగుడు ఆలోచన, తాగుడు లేని ఆలోచన విధానం. అది ఎలా పని చేస్తుంది అనే చాప్టర్ లో 349 ఐడియాస్ అని అక్కడ ఉంది. అసలు చాప్టర్ మొత్తం నేనే, కానీ లిటరల్ గా ఆ 349 ఐడియాస్ దగ్గర నుంచి నేను తీసుకుంటే, నిన్న స్పీకర్ మీటింగ్ లో నిన్న అది అయిపోయిన తర్వాత వచ్చాము, మా అన్నగారిది జరిగిపోయిన తర్వాత ఆయన చెప్పినప్పుడు మళ్ళీ ఒకసారి మళ్ళీ ఒక స్క్రోల్ అయింది. స్వార్థం, స్వార్థ చింతన, స్వలాభాపేక్ష, 100 రకాల భయాలు, ఆత్మభ్రమలు. ఇది నా కోర్ డిసీజ్. మరి నిన్న మా అన్నయ్య చనిపోతే మొన్న నైట్ అంతా గాంధీ హాస్పిటల్లో ఉన్నా, ఎంత మా తమ్ముళ్ళు వచ్చిండ్రు, వాళ్ళంతా తాగి ఉన్నారు. ఆయన పట్ల ఉన్న నా ప్రేమ అదంతా అట్లా కంటికి ఎదురుగా మనిషి టక్కున వెళ్ళిపోయిండే. అరే నన్ను ఎన్నిసార్లు కాపాడిండు, ఏకొచ్చిన తర్వాత కూడా అని ఎంత బ్లెస్సింగ్స్ ఇచ్చిండు ఆయన. నా పక్కన ఉన్నాడు, లోపల ఉన్నాడు, నేను పట్టుకోలేకపోయాను. ఇన్సానిటీలో 45 సంవత్సరాలు బతికిన నేను. ఇప్పుడు ఆ ఇన్సానిటీ నుంచి కొంచెం సానిటీ, అప్రశాంతత వస్తుంది. నేను తాగలేకుండా నిన్న ఉన్నా అంటే డే మొత్తం నా బుర్రలో ఓ రీల్ తిరుగుతా ఉంది, ఒక కమిటీ వచ్చి కూర్చుంటా ఉంది. ఎన్నిసార్లు డిస్టర్బ్ చేసిందంటే నన్ను క్రేవింగ్ రాలే, తాగుడు వైపు ఆలోచన తీసుకుపోలే, బట్ ఆ మార్గాల్లో గుండా నెమ్మదిగా పోయేటట్టు చేసింది. ఇమ్మీడియట్లీ ప్రేయర్, 349 ఐడియాస్, 3rd స్టెప్ ప్రేయర్, 7th స్టెప్ ప్రేయర్, 11th స్టెప్ ప్రేయర్. ఎక్కడెక్కడ నా ఆలోచన విధానం క్రాస్ పోతుంది, దాంట్లో ఇమ్మీడియట్ ఇన్వెంటరీ తీసుకోవడం, భగవంతునికి గుర్తుకొచ్చినప్పుడల్లా అని కాకుండా నిరంతరం అదే చేసుకుంటూ కూర్చుండు. సో తాగుడు నా పక్కన, ఎవరు నన్ను ఆపడానికి అవసరం లేదండి. నేను తాగాలి అని అనుకుంటే బిగ్ బుక్ లోనే రాసింది మరొక్కసారి అని, బోల్డ్ లెటర్ లో. అది నా జీవితంలో ఏకొచ్చిన తర్వాత 2 సంవత్సరాలకు జరిగింది. నన్ను మరే మానవ మాతృడు కానీ ఏ మానవుడు కానీ కాపాడలేడు, కేవలం భగవంతుడు తప్ప. ఈ రోజు నేను తాగకుండా మా అన్నగారిది అంత్యక్రియలు చేసుకొని పూర్తి చేసుకొని ఈ మిత్ర మండలి మధ్యలో నేను ఉన్నాను అంటే అది కేవలం భగవంతుని దయ తప్ప, కుటుంబ సభ్యుల ప్రార్థన, ప్రత్యేకించి స్పాన్సర్షిప్ ఏ మిత్ర మండలి అండి. ఇది నా అనుభవం అండి, ఈ రోజు రిలేటెడ్ గా ఉంది. థ్యాంక్ యూ అండి అవకాశం ఇచ్చిన మిత్రులు. థ్యాంక్ యూ ప్రసాద్ గారు, చాలా చక్కగా షేర్ చేశారు. మీరు కూడా ప్రోగ్రామ్ ప్రిన్సిపల్స్ ని మాకు నేర్పిస్తున్నందుకు థ్యాంక్ యూ. ఇంకెవరన్నా షేర్ చేస్తారండి ఇట్లారా? మిత్రులారా ఇంకెవరన్నా షేర్ చేస్తారా? హలో, ఉన్నారండి? నేను చేస్తాను సార్. చేయండి. నా పేరు వంశీ అండి. నేను త్రాగబోతు. భగవంతుడి దయ కార్యక్రమం చేసి శక్తి స్ఫూర్తి ఆలోచన విధానం, మిత్రులు కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారంతో ఈరోజు మొదటి చుక్కకు దూరంగా ఉన్నాను సార్. మొదటి చుక్కకు ఆల్కహాల్కు దూరంగా ఉన్నాను సార్. మాకు ఈరోజు చెప్పినట్టుగా నేను కూడా భగవంతుడి ముందు ప్రార్థించడం అనేది చాలా ఎక్కువ సార్లే చేశాను. ఎందుకు నాకు ఈ విధమైన అధోగతి వర్తిస్తున్నావు, మరి నేను ఎందుకు తాగుతున్నాను, ఎందుకు తాగాల్సి వస్తుంది, నాకు విముక్తునన్నా చెయ్యి, లేకపోతే చంపనన్నా చంపేసి అని చెప్పి భగవంతుడి వైపు కళ్ళల్లో కళ్ళు పెట్టి చాలా తీవ్రంగా నేను ఆర్తనాదాలు వినిపించడం జరిగింది. మరి దానికి సమాధానం అప్పటికప్పుడు కాకపోయినా నిజంగా దేవుడు వెంటం వల్ల ఆ కార్యక్రమం కానీ, మరి అప్పుడు రీహాబిలిటేషన్ నాకు తెలియకుండానే వెళ్ళిపోవటం కానీ జరిగింది. అప్పుడు దాని విలువ తెలియలేదు, కానీ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే భగవంతుడు పనిచేస్తున్నాడు, భగవంతుడు నాకు సమాధానం ఇస్తున్నాడు. నేను ఏదైతే ఆ తీవ్రమైన ఘోష వినిపించానో, ఆ తీవ్రమైన బాధ, ఘోష, బోధన, హావభావాలు వ్యక్తం చేశానో వాటికి సమాధానం ఇవ్వటం జరుగుతుందని నాకు అర్థమైంది.
త్రాగుడు వల్ల నేను చాలా నాశనం అయిపోయాను. చివరికి నా వల్ల పాపం పడ్డది. అందుకే భగవంతుడు నా ఇష్టం చేయి. బహుశా అందుకే మరి అటువంటి పరిస్థితుల్లో భగవంతుడిని చాలా తీవ్రంగా తిట్టా, కొట్టా, అరిచా, మరి వార్నింగ్ ఇచ్చా. మరి అది నిజమో అబద్ధమో పనిచేస్తుందో లేదో కూడా నాకు తెలియదు ఆ వార్నింగ్. కానీ నేను ఎందుకు ఇచ్చాను అంటే నా భావన, నా ఘోష ఖచ్చితంగా ఇవ్వటం వల్ల నాకు ఖచ్చితంగా సమాధానం దొరుకుద్ది అన్న ఆశ. నేను చేయాల్సిన పని నేను చేస్తాను. మరి నిజంగా దేవుడు ఆ తర్వాత నాకు సమాధానం చాలా స్పష్టంగా ఇవ్వటమే కాకుండా కార్యాచరణలో కూడా చూపించడం జరిగింది. నాకు ఇష్టం లేకపోయినా మరి వాస్తవంగా నన్ను మార్పు చెందడానికి కావాల్సిన పురోగతి స్పష్టంగా కార్యాచరణ రూపంలో కూడా అందజేయటమే కాకుండా నన్ను ఒక వీరుడిలాగా బయటికి తీర్చిదిద్దటం జరిగింది. ఇవన్నీ ఎందుకు జరిగాయి అంటే ఖచ్చితంగా కూడా భగవంతుడు ఉన్నాడు కాబట్టే జరిగాయి అనేది 100% నేను విశ్వసిస్తాను. మరి ఆ విధంగా భగవంతుడిని అడగటం, ఆ విధంగా అంతరంతరాల్లో నుంచి భావనను వ్యక్తం చేసుకోవటం అనేది నాకు తెలిసి ఈ కార్యక్రమం అందిపుచ్చుకున్న ప్రతి తాగుబోతుకి వచ్చే అవకాశం అనుకుంటున్నాను. అవకాశం కూడా కాదు, అది వాళ్ళ రోదన, వాళ్ళ బాధ వ్యక్తం చేసుకున్నప్పుడు భగవంతుడు ఈ విధంగా సమాధానం ఇస్తున్నాడు అనేది నాకైతే అర్థమైంది. అయితే ఇందులో నాలాంటి ఒక తాగుబోతు చేయాల్సింది కూడా ఉంది. ఖచ్చితంగా కూడా దాన్ని అంటిపెట్టుకోవడం, ఒప్పుదల చేసుకోవడం, మరి దానిలో ముందుకెళ్ళటం అనేది చేయాల్సిన అవసరమైన పరిస్థితి ఉంటుందండి. మరి ఆ భాగంలో ఖచ్చితంగా కూడా ప్రాథమికంగా నేను విఫలమైనప్పటికీ కూడా 4 ఏళ్ల పాటు నేను విఫలం అయ్యా. తెలిసిన తర్వాత కూడా కార్యాచరణ ఎంతో కొంత స్పష్టంగా నాకు అర్థమైన తర్వాత కూడా నా జబ్బు కానీ, నా తాగుడు కానీ, మరి నా తత్వం కానీ మళ్ళీ ఇంకా కార్యాచరణ చేయలేకపోవటం వల్ల చాలా ఇబ్బందుల పాలు 4 ఏళ్ళు అవ్వటం, తర్వాత మళ్ళీ ట్రాక్లోకి రావటం, దేవుడి దయ, అది కూడా దేవుడి దయ. దాని విలువ ఇంకా బాగా అర్థం అవ్వటం. అంటే అప్పుడు అంతకు ముందు అర్థం కాలేదని కాదు, కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా కూడా ఆ భగవంతుడి దయ ఇంకా ఎక్కువ ఉంటాం. నేను ముందుకెళ్ళటం, కార్యాచరణలో కూడా ముందుకు తీసుకురావటం, ఈరోజు 10-10.5 ఏళ్ల పాటు సోబర్గా ఉండగలిగే అవకాశం కలిగింది అంటే దేవుడి దయ. ఇది నా అనుభవం సార్. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. మిత్రులారా, మనకి ఇంకొక 6 నిమిషాలు ఉంది. ఇంకెవరన్నా షేర్ చేయదలుచుకున్నారా? నేను పవన్ అండి, నేను ఒకటి రాబోతుంది. నేను వచ్చిన కొత్తలో నా కావుడు జీవితం పీక్ లో ఉన్నప్పుడు కూడా నేను దేవుడు అంటే దేశించాను. నా భార్యను కూడా గుడి దాకా తీసుకుపోయి గుడిలో వదిలేసి నేను బారుపోయాను. ఎందుకలా అంటే ఏదో ఒక రకమైన విసుగు, కోపం. ఎందుకు కోపమో తెలియదు. నేను ఇంట్లో పూజలు అవి ఇవి అయినా కానీ నేను కిందకు వచ్చి పూజ కూడా చూసేవాడిని కాదు. అంతెందుకు, నాతోటి ఎవరన్నా ధార్మికమైన విషయాలు చర్చించాలంటే కూడా భయపడేవారు. ఇంట్లో వ్రతం అదో ఏదో చేసుకోవాలంటే కూడా భయపడేవారు. ఎందుకంటే ఈ పవన్ అనేవాడు ఎప్పుడు ఎట్లా రియాక్ట్ అవుతాడో తెలియదు కాబట్టి. వచ్చిన కొత్తలో కూడా అన్ని మతాలని దూషించేవాడు. బెనెవలెంట్ బట్ వెంచ్ఫుల్ గాడ్ అనేవాడు. అంటే ప్రేమించే దేవుడు, శిక్షించే దేవుడు ఇద్దరు ఒకటే చోట ఎలా ఉంటారు అని వితండవాదం చేసేవాడు. ప్రత్యామ్నాయాలు ఇచ్చేవాడిని, ఎగ్జాంపుల్స్ ఇచ్చేవాడిని. తర్వాత ఇందాక మిత్రుడు అన్నట్టు 4th స్టెప్ రాస్తున్న తరుణంలో నేను ఎవరెవరి అయితే తప్పులున్నాయి నా జీవితంలో, నా జీవనం పట్ల అని
ఒక దృఢ అభిప్రాయం నేనైతే ఎక్కడైతే ఏర్పరచుకున్నాను అవన్నీ పటాపంచలేకపోయాయి. తప్పు ఎక్కడో లేదు, తప్పు నాలోనే ఉంది. ఒకవేళ అవతల వాళ్ళు తప్పు చేసిన నేను చేసిన తప్పుకి ఆన్సర్ గా వాళ్ళు చేసింది అది. వాళ్ళు ఇచ్చే వాళ్ళు ఎవరూ చేయలేదు, నేను చేసి చేయించుకున్నాను. అయితే ఈ రోజున అర్థమవుతుంది ఏంటి అంటే, ఆధ్యాత్మికం అంటే స్వార్థానికి దూరంగా ఉండి అందరినీ ప్రేమిస్తూ ప్రేమాభావంతో వీలైనంత సహాయం చేస్తే చెయ్యాలి. లేకపోతే పక్క వారి జీవితం కంట్రోల్ చేయకుండా వారి జీవితాన్ని వాళ్ళని ఉండనిస్తే అదే ఆధ్యాత్మికత అని ఈరోజు అనిపిస్తుంది. అది అవునో కాదో నాకు తెలియదండి, కానీ సొబ్రైటీలో ప్రతిరోజు పరీక్షే. ఎందుకంటే ఇన్ని రోజులు ఇన్ని సమస్యలు ఉన్నాయని కూడా తెలియదు. ఆర్థికంగా అయితేనేమి, లేకపోతే ఆ, అనుబంధాలు పరంగా అయితేనేమి, హెల్త్ పరంగా అయితేనేమి, ఏదైనా కానీ ఇన్ని సంక్లిష్టమైన పరిస్థితులు జీవితంలో ఉన్నాయని అవగాహన కూడా లేదు. ఎందుకంటే ప్రతిదీ నా తప్పు కాదు, ఇంకెవరిదో తప్పు. వాళ్ళు అట్లా చేయడం వల్లే నాకు ఇట్లా అనిపిస్తుంది. ఈ రోజు చెప్తాను భయ్య, ఎవ్వడేం చేయలేదు, అన్ని స్వయంకృత అపరాధాలే. అలా అని దాని గురించి డిప్రెస్ అయిపోయి పెద్ద చేసేదేం లేదు. అక్కడ మొన్న చదివాను, నో వన్ విల్ ఫర్గివ్ యూ ఇఫ్ యూ కెనాట్ ఫర్గివ్ యువర్ సెల్ఫ్. నన్ను నేను క్షమించుకోలేకపోతే నేను ఇంకోళ్ళని క్షమించలేను, ఇంకోరు నన్ను క్షమించలేను. సో ఈ రోజున అనిపిస్తున్నది ఏంటి అంటే, ఎస్, ప్రార్థన హెల్ప్ చేస్తుంది, ధ్యానం హెల్ప్ చేస్తుంది, రీడింగ్, ప్రతి ముఖ్యంగా కొన్ని స్పీకర్స్ల షేరింగ్లు ఆన్లైన్ ఉన్నవి, అవి చాలా తోడ్పడుతూ ఉంటాయి. సో వాటన్నిటికి కూడా చాలా కృతజ్ఞుడిగా ఉన్నాను. ఇప్పుడు ఆ, ఈ రోజుకి సంవత్సరం అయింది. మా అమ్మగారు ఆ, దాన్ని ఏమంటారు, ఆత్మహత్య ప్రయత్నం చేసి. ఈ రోజున అది తలుచుకుంటే భయం రావట్లేదు. ఓకే, ఇది అయ్యింది, ఇది నా జీవితంలో అయ్యింది అనుకుని ముందుకెళ్ళిపోవడం తప్ప, దానికి కూర్చుని ఓ ఏడుపులు పెట్టుకుని కాసేపు డిప్రెషన్ లో పోయి అది కొంచెం తగ్గింది, చాలా వరకు తగ్గింది చెప్పాలంటే. ఫర్ దాట్ ఐమ్ గ్రేట్ఫుల్. సో థ్యాంక్ యూ అండి. మీటింగ్ ముగించుకుందాం అండి, 6 గంటలు అవుతుంది. ఎవరైనా ప్రార్థన చేస్తారా సార్?